అమ్మా ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఆశ్రమం చేస్తాను. బాబు పెళ్లి కుమారుడు చేయబట్టినైనా ఒరే ఒరే ప్రసాదం పెడతలేదురా. ఆచమనం ఆచమనం ఉతకం తీసుకో. అమ్మ మధ్యలో ఆకలేస్తుందంటే ఏమన్నా పిండి ఉంటే పప్పు రుబ్బులు కాడ తీసుకుపోండి, రుబ్బేస్తాడు, మేము తినేస్తాం. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం ఋషికేశాయ. ఒరే 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 వీడమ్మ కూడా కాల పోసి కొద్ది తాగేస్తాడు సులుభైన అబ్బాయి. ఏం తినలేదా? 7 సంతకాలు తిన్నాను, ఇంకా ఆకలి ఆకలి అంటున్నాడు. పచ్చి వంకాయలు బంగాళదుంప తిన్నావా? కొబ్బరిగా వదిలేరా. పెరుగు కొట్టలేరు. గడ్డ పెరిగాన మాట అండి, గుట్ట పెరిగానండి, అంటే గుట్టలు వేస్తారనుకున్నాడు. పెరుగుల మీద కదా కొట్టలేరు నాయన. అమ్మా బడాయిగా తీ బంగారు బొమ్మ. ఏ బొమ్మ అండి? ఏ బొమ్మ? అమ్మాయిని చూస్తే జనం అందరూ మాయమైపోతారు. బడాయిగత్తి బంగారు బొమ్మ. ఏం బడాయిగత్తి ఎలా అయిందండి? అంటే అమ్మాయి ఇంటి పేరు బడాయిగత్తి వారు. అమ్మాయి చూడు షోకేసులో బొమ్మలా ఉంది. బొమ్మలాగా ఉంది. అమ్మ చేయబట్టమ్మా. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః. అమ్మాయి ముసుగులోంచి తెగ తోడేస్తుందటి. అంటే ఉపాసం కదండి అమ్మాయి కూడా. అమ్మా లోనకి తీసుకోక జలుబు చేస్తుందమ్మా. ఎక్కువ దాకా సవకలో ఎక్కువ దాకా తల్లి. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఆచమనం చేయించాము. ఇప్పుడు గణపతి పూజ గరుడ పూజ అంటాను. ఒరే బాబు మీరు ఏం చేస్తున్నారు? మేము ఏం చేస్తాం మీరు చెప్పింది చూస్తున్నాం. వెళ్ళి గణపతిని తీసుకురండి. వెళ్తున్నాండి అయితే. మరి రే ఎక్కడికి రా? గుళ్ళోకి. గుళ్ళోకి ఆయన కూడా తీసుకెళ్ళి తమ్ముడు గుళ్ళోకి వినాయకుని తీసుకెళ్ళి. కన్నంతో కొడితే వాదట్లో పడతారు కదా ఉండగా. మరి ఎలాగండి ఇప్పుడు? పసుపుతో చేసిన పార్వతీపుత్రుడు ఈశ్వర తనయుడు గణపతి దేవుడు పసుపు గణపతి. అన్ని మీకే తెచ్చుతున్నా, మీరే చేసుకోండి. గుళ్ళో పిల్ల చేయించండి. నారాయణాయ నమః, వాసుదేవాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభ దామోదరాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రాయ నమః. పంతులు గారు మా భజంత్రి రోడ్ వెళ్ళిపోతాను. రోడ్డు ఒరే బాబు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపోతాడు. మామూలు రాదని చెప్పండి. ఒరే నీకు మామూలు ఉండదు, భజన నీకు మామూలు ఉండదు. పొద్దున యానం దగ్గర ఇక్కడ వదిలేసిపోతాం, నువ్వు వాడు నడిచిపోతురికి. ఇదిగో ఇతనే గణపతి దేవుడు, పసుపు గణపతి. రే బాబు ప్రసాదం అనుకున్న నోట్లో పడేశ్వరరావు గారిక. మా ఊడు గణపతిలాగా ఉంటాడండి.